హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్ శ్యామల గారు రచించిన శిక్ష అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కమల పిలిచాడు అతను. ఏమిటన్నట్లు చూసింది. ఫంక్షన్కి నువ్వు రాకూడదు? ఈ మాట చెప్పడానికి 2 రోజులు తర్జన భర్జన పడ్డాడు. పిల్లలొస్తున్నారు, నువ్వు వస్తే బావుంటుంది. ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. మమ్మీనా? వద్దు డాడీ, మమ్మీకి ఏం తెలియదు, మేం వస్తున్నాం కదా. అదీకాక మమ్మీకి చిన్న వర్క్ ఉంది అంటూ మేఘన, మీ అల్లుడు ఇంకో 2 ఫ్రెండ్స్తో లంచ్కి ఇక్కడికి వస్తున్నారు, లంచ్ ఏర్పాట్లు చూడు మమ్మీ, అతనికి ఏమిష్టమో ఏమేం వండాలో లిస్టు చెప్పుకుపోతోంది. మౌనంగా వింటోంది కమల. మొదటిసారిగా మనస్సు చివుక్కుమనిపించింది అతనికి. ఈరోజు తను రిటైర్ అవుతున్నాడు. ఆఫీసులో తనతో పాటు మరో 2 కూడా రిటైర్మెంట్ అవుతున్నారు. ముగ్గురికి కలిపి కంపెనీ సన్మానం ఏర్పాటు చేసింది. కంపెనీ వాళ్లు భార్యాభర్తలిద్దరికీ కలిపి సన్మానం చేయడం ఆనవాయితీ. మిగిలిన 2 వారి భార్యలతో వస్తారు. ముందు వద్దనుకున్నా, తర్వాత ఎలాగో డిసైడ్ అయి కమలని రమ్మన్నాడు. కాని ఆమె జవాబు చెప్పేలోగా కూతురు చాలా పనులు అప్పచెప్పేసింది. అతనికి మొదటిసారి కూతురు మీద కోపం వచ్చింది. కొడుకు, కోడలు, మనవలు అందరూ వచ్చారు. అందరూ సూమోలో కంపెనీకి వెళ్లారు. 3 ఆఫీసర్స్ రిటైర్మెంట్ ఒక్కరోజునే కావడంతో భారీగా ఏర్పాట్లు చేశారు. 3 స్టేజ్ మీదకి ఆహ్వానించారు. మిగిలిన 2 వాళ్ల భార్యలతో స్టేజి మీదకు వచ్చారు. కొంతమంది అతన్ని అడిగారు, సార్, మేడం గారు రాలేదా అని. మమ్మీకి ఫీవర్ అని టక్కున జవాబు చెప్పింది మేఘన. స్టేజి పైన పెద్ద పెద్ద పూలదండలు తెచ్చి భార్యాభర్తలకు కలిపివేశారు. 2కి కలిపి కాశ్మీర్ షాల్వా కప్పారు. కంపెనీ తరపున భార్యాభర్తలిద్దరికీ బంగారు ఉంగరాలిచ్చి ఒకళ్ళకి ఒకరు తొడిగించారు. అతనికి కమల్ లేని వెలితి మొదటిసారిగా బాధించింది. కమల స్థానమేమిటో, ఆమె విలువ ఏమిటో మొదటిసారిగా తెలిసి వచ్చింది అతనికి. మొత్తానికి కంపెనీ వాళ్లు రిటైర్మెంట్తో పాటు షష్ఠిపూర్తి కూడా గ్రాండ్గా చేశారు. తిరిగి వస్తున్నప్పుడు కమల గురించి ఆలోచిస్తున్నాడు. ఏం మనిషి తను! ఎప్పుడూ ఏదీ కావాలని అడగదు. తన పని తాను చేసుకుపోతుంది. మౌనంగా ఏదో ఆలోచిస్తున్న అతన్ని చూసి, డాడీ, రిటైర్ అయ్యారని బాధపడుతున్నారా? టేక్ ఇట్ ఈజీ డాడ్. తండ్రి భుజాల మీద తలవాల్చింది మేఘన. ఆప్యాయంగా కూతురి తల నిమిరాడు. డాడ్, మీకిచ్చిన రింగ్స్ ఏవి? జోబులోంచి తీసి ఇచ్చాడు. అన్నయ్య, ఈ రింగ్ నేను తీసుకుంటాను, ఇది నువ్వు తీసుకో అని ఒకటి తను తీసుకొని 2వ ఉంగరం ప్రశాంత్కి ఇచ్చేసింది. ఇబ్బందిగా నవ్వాడు అతను. ఆ ఉంగరం ఇంటికి తీసుకెళ్లి కమలకిద్దామనుకున్నాడు. కాని ఇక్కడే పిల్లలిద్దరూ వాటాలు వేసేసుకున్నారు. శాలువాలు కూడా బాగుందని కూతురే తీసేసుకుంది. ఇంటికి వచ్చేసరికి అల్లుడు తన 2 ఫ్రెండ్స్తో హాల్లో ఉన్నాడు. జోక్స్ వేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. ఇల్లంతా కోలాహలంగా ఉంది. అతని కళ్ళు కమలను వెతుకుతున్నాయి. అక్కడి నుండి లేచి వంటింట్లోకి వెళ్లాడు. ఎంత నీటుగా ఉంది వంటిల్లు! మనసులో కమలని మెచ్చుకున్నాడు. అతని రాకని గమనించి ఉలిక్కి పడి చూసింది. గాభరాగా, వంట అయిపోయింది, అన్ని టేబుల్ మీద సర్దేస్తాను, పిల్లలతో చెప్పండి అని మళ్ళా తన పనిలో పడింది. ఫంక్షన్ అలా అయిందని కూడా అడగలేదు మనసులో అనుకున్నాడు అతను. వెనుతిరిగి వెళ్తున్న అతని వైపు కమల చూస్తూ ఉండిపోయింది. ఫంక్షన్ కోసం కమల ఏం అడగలేదు. కూతురు కొడుకు కూడా ఏం చెప్పలేదు. కోడలే అంది, ఫంక్షన్ బాగా జరిగిందాంటీ, మీరు మిస్ అయ్యారు అని. నవ్వి ఊరుకుంది కమల. భోజనాల దగ్గర, వావ్, ఎంత బావుంది, మీ చేతిలో అమృతం ఉందాంటీ అని అల్లుడు అతని ఫ్రెండ్స్ పొగుడుతుంటే మేఘన అనీజీగా ఫీల్ అయింది. కమల మాత్రం చిన్న చిరునవ్వు నవ్వింది. నిజమే, కమల చాలా బాగా వంట చేస్తుంది. కాని తాను పిల్లలు ఏనాడు ఇలా ఆమెను మెచ్చుకోలేదు. అందరూ తృప్తిగా భోజనం చేశారు. కాని అతనొక్కడే సరిగ్గా భోజనం చేయలేకపోయాడు. అందరి భోజనాలయ్యాక కమల ఒంటరిగా కూర్చొని వడ్డించుకుంది. మేఘన, ప్రశాంత్ అతని రిటైర్మెంట్ మనీతో తమ వాటా ఎంతో తెలుసుకొని మిగిలింది ఎందులో ఎలా ఇన్వెస్ట్ చేయాలో అతనికి చెప్పారు. అన్నీ నిర్ణయించుకున్నాక ఆ సాయంత్రమే కూతురు, అల్లుడు వెళ్లిపోయారు. రాత్రి భోజనాలు చేసి కొడుకు, కోడలు, మనుమలు వెళ్లిపోయారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. అతనికి ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇన్నాళ్ళు కమలని సరిగ్గా పట్టించుకోలేదు. రేపటి నుండి కమలని సంతోషంగా ఉంచుతాను మనసులో అనుకున్నాడు. ఎప్పటిలా ఉదయం 6 గంటలకు అలారం మోత వినిపించింది. అలారం ఆఫ్ చేశాడు. పక్కనే బెడ్ కాఫీ. కమల తన అలవాటు ప్రకారం టైంకి అన్నీ చేస్తుంది.
కమల అని పిలవబోయి కాఫీ కప్పు పక్కనే ఉన్న లెటర్పై దృష్టి పడింది. తెల్లని పేపర్లో అందమైన దస్తూరి. ఎవరిదా అని సంతకం చూశాడు. కమల అని ఉంది. కమలది ఇంత అందమైన దస్తూరా? ఇన్నాళ్ళు తెలియదే మనసులో అనుకొని, అయినా నాకు ఏమి రాసింది అని ఒకంత ఆశ్చర్యంగా చదవసాగాడు. క్షమించండి, మిమ్మల్ని ఏమని పిలవాలో తెలియదు. భర్తగా మిమ్మల్ని సంబోధించలేను. ఎందుకంటే మీరు ఏనాడు నన్ను భార్యగా చూడలేదు గనుక. 30 సంవత్సరాల క్రితం ఇష్టపడి పేదింటి అమ్మాయినైన నాకు తాళి కట్టారు. నాటి నుండి నన్ను నా పుట్టింటి నుండి వేరు చేసి ఈ బంగారు పంజరంలో బంధించారు. మీ స్టేటస్కి తగినట్లుగా మా వాళ్ళు ఎదగలేదని వాళ్లతో బంధాలు తెంచుకున్నారు. తల్లి, తండ్రి, అన్నదమ్ముల ప్రేమకు నన్ను కర్కశంగా దూరం చేశారు. మీకు కావలసింది భార్య కాదు, ఒక అందమైన బొమ్మ మాత్రమే. అవసరాలు తీర్చే బొమ్మ. పెళ్ళైన రోజు నుండి చూస్తున్నాను. మీరు అహంకారంతో నన్ను ఒక పని మనిషిగా చూశారే తప్ప భార్యగా ఏనాడు గుర్తించలేదు. ఏదన్నా మాట్లాడాలన్నా చెప్పాలన్నా నువ్వు నోర్మి, నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకు. ఇలా రోజుకు ఎన్నిసార్లో మీ గద్దింపులు. పిల్లలు పుట్టాకైనా నా జీవితం బావుంటుందని ఆశపడ్డాను. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. మీరు వాళ్ళని కూడా నా నుంచి దూరం చేశారు. అంతవరకు మీ ఒక్కరి మాటలు భరిస్తూ వచ్చిన నేను తర్వాత మీ పిల్లలతో కూడా మాటలు పడేదాన్ని. ఏది కావాలన్నా హక్కు ఉన్నట్టు అధికారికంగా అడిగి చేయించుకున్న మీరు నేను నోరు తెరవబోతే మాట్లాడుకు, నీకేం తెలియదు, నీ ముఖానికి అంత సీన్ లేదులే అని పిల్లల ముందే చులకన చేశారు. ఇంకా పిల్లలు కూడా నీకేం తెలియదు మమ్మీ అంటూ నన్ను పూర్తిగా విస్మరించారు. వాళ్ళకి మీరే కావాలి. వాళ్ళకేం కావాలో, ఏం కొనాలో, ఏం చదువులు చదవాలో అన్నీ మీరే నిర్ణయించేశారు. ఆఖరికి పెళ్లిళ్ళు కూడా మీరంతా కలిసి నిర్ణయించుకున్నాక కానీ నాకు చెప్పలేదు. మీకెప్పుడూ మీ పిల్లలు, ఫ్రెండ్స్, ఆఫీస్ తప్ప ఇంట్లో నేనున్నానని, నాకో మనసుందని ఎందుకు అర్థం చేసుకోలేదు? నీకేమైనా తక్కువ చేశానా అని మీ డౌట్ కాబోలు. నేను పెట్టుకున్న బొట్టు దగ్గర నుండి కాళ్ల పట్టీల వరకు అన్నీ మీకు నచ్చి మీరు తెచ్చినవే. నా ఇష్టమేంటో, నాకేం కావాలో ఏనాడు తెలుసుకోవాలని ప్రయత్నించలేదు. అందమైన భార్య కావాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఇలా 30 ఏళ్లుగా గృహ నిర్బంధంలో ఉంచానని మీకేనాడైనా తలంపు వచ్చిందా? పిల్లలు మీరు విందులు, వినోదాలతో, సినిమాలతో ఎంజాయ్ చేసేవారు. పేదింటిదాన్నని, నాకు కల్చర్ ఏమీ తెలియదని నన్ను దూరంగా ఉంచారు. కాదు, దూరం చేసుకున్నారు. కానీ 2 రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. నాతో మాట్లాడాలని ఆరాటపడుతున్నారు. రిటైర్ అయిన మీరు మునుపటిలా ఎక్కువసేపు బయట గడపలేరు. ఇంట్లో మీకో తోడు కావాలి, మీతో మాట్లాడేవారు కావాలి. ఇన్నాళ్ళు నా నోరు మూయించిన మీరు ఇప్పుడు నా నోరు తెరిపించాలని చూస్తున్నారు. కానీ ఇన్నేళ్లు మోగబోయిన నా గొంతు పెగులుతుందా? మీలో శక్తి ఉన్నంత వరకు విర్రవీగి అహంకారంతో నన్ను అణిచివేశారు. నేడు మీ శక్తి సన్నగిల్లేసరికి తోడు కోసం తహతహలాడుతున్నారు. మీరు నాకు చేసిన అన్యాయాలకు క్షమించే శక్తి నాకు లేదు. నా జీవితాన్ని నాకు కాకుండా చేసి నా ఆశలన్నింటినీ కాలరాసి నా బ్రతుకుపై వికటట్టహాసం చేసిన మీకు ఈ వృద్ధాప్యంలో నా మౌనమే నేను మీకు విధించే శిక్ష. నేను బ్రతికి ఉన్నంత వరకు మీ పనులన్నీ యథావిధిగా జరుగుతాయి. కానీ దయచేసి నాతో మాట్లాడడానికి మాత్రం ప్రయత్నించకండి. నన్ను మాట్లాడించొద్దు కూడా. ఇట్లు కమల. ఉత్తరం చదివిన అతనికి చెంప చెల్లుమన్నట్లయింది. ఇక ఇప్పుడు తన పురుషాహంకారం అణిగిపోయినా చేసేదేముంది? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.